ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మనం కలుసుకొని ప్రభునామాన్ని ఘనపరచడానికి మనం సరిచేసుకొని దేవునితో మరింత సమీపంగా మన జీవితాన్ని నడుపుకోవటానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రియమైన వారలారా, మనం గత కొన్ని దినాలుగా ఈ ప్రకటన గ్రంథం మీద ధ్యానాలు సాగించుకుంటూ ఉన్నాం. మరి లోకమంతా ప్రభు రాకడ వస్తుంది, లోకం నాశనం అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో జీవిస్తున్న ఈ దినాల్లో మనం కూడా ఆ రాకడను గూర్చిన విషయాలు ధ్యానం చేసుకొని మనకు మనం ఆ రాకడలో ఎత్తబడడానికి సంసిద్ధులం కావలసిన వారమైంటున్నాం. అందును బట్టి ఇందులో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలు సాధారణంగా ప్రకటన గ్రంథాన్ని మరి ఎవరో కానీ చదివినా అంతగా అర్థం కాదు. కానీ దేవుని మహాకృపలో మనలో ప్రేమించిన మన దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్న అనేక మర్మయుక్తమైన విషయాలను మనకు దినదినము బోధిస్తూ ఉంటుండగా వీటిని మనం నెమరు వేసుకొని మనకు మనం ఆత్మీయ బలాన్ని పొందుకొని ప్రభువును మధ్యాకాశంలో కలుసుకోవడానికి సిద్ధపడవలసిన వారమంటున్నాం. మరి ఈ దినాన్న ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. నిన్నటితో 7 ముద్రలు ముగియబడ్డాయి. ఈరోజు మొదటి దూత బోర ఊదబోతూ ఉంది. మొదటి బోర, ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో మనం ప్రవేశిద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో సాయంకాల వేళలలో అయ్యా మా బిడ్డలందరినీ మీరు తండ్రి వారి వారి గృహాలలో చేర్చి నీ వాక్యాన్ని వినే బిడ్డలుగా వారిని ఏర్పరచుకున్నందుకు, వారికి సమయాన్ని మీరు ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ సమయంలో మీరు నాతో మాతో మాట్లాడదలసినటువంటి వాక్య భాగాలు మాకు వివరించమని, ఇందులో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలు మాకు మీరు బోధిస్తూ ఉంటుండగా వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, వాటిని అనుసరించి ఆ హృదయ స్పందనను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ప్రభువా ఎందరైతే వింటూ ఉన్నారో వారందరినీ ప్రత్యేకంగా మీరు దర్శించండి. నీ జ్ఞానాన్ని వారు దయచేసి ప్రతి మాట అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి నడిపింపు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, 6వ వచనంలో మనం చూస్తున్నాం, అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఆ బూరలు ఊదుటకు సిద్ధపడిరి అనేటువంటి మాట వ్రాయబడింది. ఆ సిద్ధపడిన వారికి దైవాజ్ఞ అయినట్లుగా మనం గమనించాలి. అది ఊదమని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం గమనించాలి. అది ఊదినప్పుడు 7వ వచనం, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. పిల్లరా, మనం 5వ వచనంలో ఒక మాట చూసాం. ఏంటంటే సువర్ణ ధూపాత్రి లేక సువర్ణ బలిపీఠం పైన
పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నట్టు ఆ ప్రార్థనతో కలపడానికి ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. ఆ ధూపద్రవ్యాలలో ఆ పరిశుద్ధుల ప్రార్థనలు కలిపి దూత చేతుల నుండి మరి పైకి లేచి దేవుని సన్నిధిలో అవన్నీ చేరినవి అని మనం చదువుకున్నాం. ఆ దూత ధూపాత్రి తీసుకుని బలిపీఠం మీద ఉన్న నిప్పులతో దానిని నింపి, ధూపాత్రి తీసుకుని బలిపీఠం మీద ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. ఉరుము అగ్నిని జ్ఞాపకం చేస్తుంది. ధ్వని ఆ దేవుని యొక్క ఆ అగ్నిలో ఉన్నటువంటి ఆ శక్తిని, తీవ్రతను జ్ఞాపకం చేస్తుంది. ఆ మెరుపులు కూడా అగ్నిని జ్ఞాపకం చేస్తున్నాయి. అందువలన భూకంపము కలిగినట్లు మనం చూస్తున్నాం. అంటే ఒక విధంగా పరలోకం నుండి భూలోకానికి అగ్ని పారవేయబడింది, లేక అగ్ని భూమి మీద వేయబడింది. పిల్లరా, ఆ అగ్ని భూమి మీద పడవేయగా సంభవాలు జరుగుతున్నాయి. ఉరుములు, మెరుపులు, అలానే భూకంపం కలిగింది. అదే సందర్భంలో అదే విషయంలో చూడండి, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో తీవ్రమైన నష్టం కలిగినట్టు వ్రాయబడింది. ఇక్కడ మీరు గమనించండి, 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. బూర ఊదటం అనేది పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఇది వాడబడింది, లేక బూర ఊదబడింది అని మనం గమనించాలి. నిజానికి ఈ బూరలు 7 అన్నాడు. పిల్లరా, 7 అనే విషయాలు ఎన్నో ఈ ప్రార్థన గ్రంథంలో వ్రాయబడి ఉన్న 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 7 సంఘములు, తర్వాత 7 ముద్రలు, ఆ తదుపరి 7 బూరలు, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి బూరలు, ఆఖరుగా 7 ఉగ్రత పాత్రలు. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బూరల ధ్వని లోకం మీదకి దిగి వస్తున్న తీర్పులు, లోకం మీదకి కుమ్మరించబోతున్నటువంటి ఆ శ్రమలు ఉన్నవి అని మనం గమనించాలి. ఈ శ్రమల తీవ్రత ఒకదాని మించి ఒకటి ఉంటాయి అని కూడా గమనించాలి. మొదటి 7 ముద్రలలో అంతగా శ్రమ మానవాళిని వేధించకపోయినా 4 శ్రమలు వారు తీవ్రమైనవి ఎదుర్కొన్నారు. అలానే 7 బోరలలో కూడా మొదటి 4 బోరలు తీవ్రమైన శ్రమలు ఎదుర్కోబోతున్నారు. మొదటి ముద్ర విప్పునప్పుడు కలిగినటువంటి శ్రమ కన్నా ఈ బోరలు ఊదినప్పుడు కలిగే శ్రమలు చాలా అధికంగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. 7 బోరలలో మొదటి 4 బోరలు ఒక గుంపుగా, ఒక ఎత్తిగా, అలానే 5, 6, 7 బోరలు, ఈ 3 బోరలు ఒక ఎత్తిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పిల్లరా, వీటి తీవ్రత గురించి మాట్లాడాలి అంటే స్కూల్లో ఉదాహరణకి విద్యార్థుల్ని అదుపు చేయడానికి ఆ క్లాస్ టీచర్ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది. ముందుగానే వాళ్ళని స్కేల్ ఇచ్చుకుని కొట్టేయటమో చావు కొట్టడమో చేయదు. వాళ్ళకి సింపుల్గా వార్నింగ్ ఇస్తుంది. ఏమనంటే డోంట్ మేక్ ఎనీ నాయిస్ అని వాళ్ళని అలర్ట్ చేస్తుంది. అలాంటిదే 7 ముద్రల పనిష్మెంట్. పిల్లరా, తదుపరి వాళ్ళు వినకపోతే కొంచెం తీవ్రత పెంచుద్ది. ఆ 2వ స్టేజ్లో మనం ఉన్నాం. ఉదాహరణకి చెప్పని విషయం, ఈ 2వ స్టేజ్లో ఉన్నామని ఎరిగి మొదటి బోరను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా బోర ఊదగానే ఒక శబ్దం, బోర ఊదగానే ఒక గంభీరమైన శబ్దం బయటికి వస్తుంది.
ఈ బోర అనేది మరి మానవులు తాము నిర్వర్తించబోయే పండగలను జ్ఞాపకం చేస్తుంది. వారు ఆనందించే సమయంలో వారి ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఈ బోర వాడటం జరుగుతుంది. అలానే వారు గుంపుగా సమాజంగా కూడి వారు ఆనందోత్సాహములో నింపబడినప్పుడు కూడా బోర ఊదటం మనం చూస్తూ ఉంటాం. అలానే పిల్లరా, ఇంకొక మాట, బోర ఊదటం అనేది యుద్ధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. బోర ఊదటం అనేది యుద్ధాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇరు పక్షాల మధ్య వైరము. పిల్లరా, ఇవన్నీ నేను వివరించాలి అంటే సమయం చాలదు. కానీ ఈ యుద్ధాలు అనేటువంటి మాటను మీరు సంఖ్యాకాండం 10వ అధ్యాయము 5వ వచనంలో చూడగలుగుతారు. యుద్ధనాదము, ఒక విధంగా చెప్పాలంటే యుద్ధానికి మరి వెళ్ళేటప్పుడు, యుద్ధం ప్రారంభించేటప్పుడు వారు ఈ శబ్దాన్ని బోరలు ఊజుతారు. చూడండి, ఒక్కటి నేను చదివి వినిపిస్తాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 5వ వచనం నేను ఒక్కటి నేను చదువుతాను. 10వ అధ్యాయము 5వ వచనం. పిల్లరా, ఇక్కడ మీరు గమనించండి. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యము సాగవలను. మీరు ఆర్భాటముగా ఈ బోర ఊదినప్పుడు తూర్పు దిక్కున ఉన్నటువంటి సైన్యములు సాగాలి. రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగాలి. ఆర్భాటం అనేటువంటి మాటను లేక బోర అనేటువంటి మాటను మనం చూస్తున్న పిల్లరా, ఎప్పుడు ఈ బోర ఊదబడుతుందంటే యుద్ధానికి, సైన్యం ముందుకు సాగడానికి, యుద్ధములో విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఆ యొక్క మరి సైన్యం ఆ బోర ఊదడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. అలానే పిల్లరా, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం చూస్తే ఇక్కడ కూడా యుద్ధాన్ని గురించినటువంటి మాటలే మనకు కనిపిస్తున్నాయి. 4వ అధ్యాయము 19వ వచనం. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది కదా. నా ప్రాణమా, నేను తాళలేను, బాకానాదము వినబడుచున్నది కదా. యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా. ఈ బాకానాదము, బోర యుద్ధ ఘోషను జ్ఞాపకం చేస్తూ ఉంది. పిల్లలు గమనించండి, బోర ఊదటం అనే దాంట్లో రకరకాల భావాలు ఏమర్చబడమన్నాయి. ఇంకొకటి, బోర ఊదటం అంటే ఉత్సవ దినమునకు సాదృశ్యం. ఉత్సవ దినము సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. పిల్లరా, ఈ మాటలు నేను చెబుతున్నప్పుడు మీరు ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకోమని చెప్పాను. అలా మీరు నోట్బుక్ పెట్టుకుని రాసుకుంటూ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరలా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు. మనకి ఇంకా లోతుగా వాక్యం అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ విషయం మీరు అనుసరిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ గమనించండి, యుద్ధము బోర ఊదినప్పుడు యుద్ధాన్ని జ్ఞాపకం చేస్తుంది అని మనం చదువుకున్నాం. అలానే ఉత్సవ దినం, సంతోషాన్ని, ఆనందాన్ని ఓ పండగలాగా సెలబ్రేట్ చేసుకోవటం అనేది కూడా ఈ బోర ఊదుకుని వారు జరుపుకుంటూ ఉంటారని సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. అలానే పిల్లరా, సమాజం అంతటిని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తరలించేటప్పుడు, ఒక చోట నుంచి ఇంకో చోటకు తరలించేటప్పుడు కూడా ఈ బోర ఊదటం మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కావాలంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2వ వచనం చూసుకోండి. అలానే ఒక అద్భుతమైన విషయం, పరిశుద్ధ సంఘముగా కూడుకున్నప్పుడు కూడా ఈ బోరను ఊదటం అనేది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. లేవీకాండం 23వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అలానే పిల్లల ప్రాయశ్చిత్తార్థ దినమున కూడా
ఈ బోరలు ఊదటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. లేవీకాండం 25వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అలానే పిల్లరా, ఇంకొక మంచి అద్భుతమైన మాట, యెహోవాను స్తుతిగానములతో ఆనందోత్సాహాలతో ఆయనను ఆరాధించే సమయంలో, యెహోవాను స్తుతిగానాల చేత హెచ్చించే సమయంలో, స్తుతి ఆరాధన జరిపే సమయంలో ఈ బూరలో ఊదటం జరుగుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 27వ వచనం చూస్తే ఈ మాటలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. దావీదు చేయించినటువంటి ఆ యొక్క మరి వాయిద్య స్తుతి ఆరాధనలో వాడబడుతున్నాయి. గంభీరమైనటువంటి స్వరం, గంభీర నాదములు వినబడుతున్నాయి. మరి ప్రభువుని హెచ్చించే క్రమంలో ఆరాధన జరుగుతూ ఉంది. అలానే పిల్లరా, ఈ బూరలు ఇంకా ఎప్పుడు ఊజుతారు, ఆ శబ్దం ఎప్పుడు వినబడుతుందంటే రాజులను అభిషేకించే సందర్భంలో, మరి బూరలు ఊదడం జరుగుతుంది. సొలొమోనును రాజుగా అభిషేకించినప్పుడు. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 34, 39 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సొలొమోను రాజుగా చేసినప్పుడు దేవుని ఘనపరిచే క్రమంలో, ప్రభునామాన్ని హెచ్చించే క్రమంలో, వీరు ఆనందాన్ని పంచుకునే సమయంలో బూరలు ఊది ఆ అభిషేక కార్యక్రమాన్ని, రాజ్యాభిషేక కార్యక్రమాన్ని వారు కొనసాగించారు. అలానే పిల్లరా, ఇంకొక అద్భుతమైన మాట, ప్రభు యొక్క శక్తివంతమైన దర్శనం మనం చూసే సందర్భంలో, ప్రభు మానవాళిని ఆత్మరూపుడిగా దర్శించే సమయంలో బూరలు ఊదటం అనేది జరుగుతుంది. మీరు నిర్గమకాండం 19వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఈ విషయం వ్రాయబడి ఉంది. పిల్లరా, మీరు గమనించండి. ఇంకొకటి, బూరలు ఎప్పుడు ఊజుతారు అంటే శత్రువు కోటను కూలద్రోయడానికి, శత్రువు కోటను సర్వనాశనం చేయడానికి బూరలు ఊదటం అనేది మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ యెరికో ఆ గోడల్ని కూలగొట్టిన విధానం మనం చూస్తాం. యెరికో గోడలు కూలిపోయిన విధానం మీరు 16వ వచనం నుంచి 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే ఆ బూరలు ఊదటం ఎలా ఊదారో, ఎన్ని పర్యాయాలు వారు ఊదారో, ఆ బూరలు ఊదినప్పుడు ఏ రీతిగా అది నేలమట్టమయ్యిందో మీరు చూస్తారు. అది నేలమట్టమైందని 20వ వచనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. పిల్లరా, ఇది బూరలు ఎప్పుడెప్పుడు వాడతారు అనేది మనం చూసాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న బూరల శబ్దం, మొదటి దూత బూర ఊదగా అన్నాడు. నిజానికి బూరలు ఎవరు బూరలు ఊదుతారు అని మనం ఒకవేళ చూడగలిగితే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో దూతలు అన్నాడు. ఈ దూతలు ఎవరై ఉండొచ్చు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 9వ వచనం యాజకులు అని వ్రాయబడింది. బూరలు ఊదేవారు యాజకులు. మీరు గమనించండి. ఇంకా దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథంలో 5వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మీరు చూస్తే యాజకులు బూరలు ఊదే వరుసలో ఉన్నారు. యాజకులే బూరలు ఊదేవాడు, యాజకులే బూరలు ఊజుతారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి మర్మాన్ని ఒకవేళ మనం ఎరగాలి, ధ్యానం చెయ్యాలి అంటే, దూత అన్నాడు. ఈ దూత యాజకత్వాన్ని జరిగించేటువంటి యాజకుడుగా మనం గమనించాలి. ఎందుకంటే బూరలు ఊదేవాళ్ళు దూతలు అని వ్రాయబడింది, కానీ ఇక్కడ నిజానికి మరి యాజకులు ఆ బూరలు ఊదేవారై ఉన్నారు. ఇప్పుడు ఈ నూతన నిబంధన గ్రంథంలో ఎవరు యాజకులు అని ప్రశ్నించుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక
7వ అధ్యాయము 24వ వచనంలో మనం చూద్దాం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన అనే మాట అక్కడ రాయబడింది. ఎవరు ఈయన? కొంచెం పైకి చూద్దాం. నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. మరియు ఆ యాజకులు మరణము పొందుడు చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. మన పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం చేసే యాజకులు వారు వయసు మీరిన తర్వాత మరణం చెందడం అనేది సహజం. అలా ఎందరో యాజకులు అలా మరణించిన కారణంగా మనం ఒకే యాజకుడు అని చెప్పడానికి వీలు లేకుండా పోయింది. కానీ ఇప్పుడైతే మనకు ఈ యాజకత్వం చేసేవాడు తగినవాడు మనకున్నాడు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన యొక్క లక్షణాలు చూడండి. నిరంతరము రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడట. నిరంతరము జీవించేవాడు కూడా ఆయన ఎవరు అనేటువంటి మాటను మనం ఇంకా తెలుసుకోవాలి. కాబట్టి 26వ వచనం చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనం గమనించవలసిన వారు. ఇంకా మీరు కిందకి ఇంకా చదువుకుంటూ వస్తే అక్కడ మనకు కనపడుతుంది. ఒకేసారి ఆయన మరణము చెంది ఆ పని ముగించి ఆయన యాజకుడిగా మారటం మనం గమనిస్తాం. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఈ బోరలు ఊదుచున్నటువంటి వారు యాజకులు. యాజకత్వాన్ని చేస్తున్నటువంటి యాజకుల్ని నడిపేది, వారిని నడిపింప చేసేది ప్రధాన యాజకుడిగా చెప్పబడి యేసుక్రీస్తు అనేటువంటి మాట ఆయనకు సాదృశ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ దూతలు ఉన్నట్టు మనం గుర్తించాలి. ఏది ఏమైనా పిల్లరా, ఇందులో యాజక ధర్మాన్ని చేసేవాడు మన పక్షంగా ప్రభు నిరంతరం యాజకత్వాన్ని జరిగిస్తున్నాడు అనేటువంటి మాటను మనం గమనించవలసిన వారు వింటున్నాం. ఈ యాజకత్వం జరుగుతూ ఉంది. మీరు ఇంకా అలానే మరి చూస్తే నిర్గమకాండం 30వ అధ్యాయము 7వ వచనం కూడా ఈ యాజక ధర్మాన్ని గురించి ప్రభు నిర్ణయించాడు. యాజకుడు ధూపం వేయడానికి, ఇది ఒక్కరోజు వేసేటువంటి ధూపం కాదు, నిరంతరము ప్రతిరోజు ఈ ధూపం దేవుని సన్నిధిలో వేయబడుతూ ఉండాలి. చూడు పిల్లరా, నిర్గమకాండం 30వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఇక్కడ చక్కటి మాట రాయబడింది. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ఈ నిత్యమైన ధూపం పిల్లరా, దీన్ని కొంచెం ఆత్మీయంగా మీరు గమనిస్తే ప్రతి దినము ఉదయమున సాయంకాలమున నిత్యము దేవునికి ధూపం వేయాలి అనేది దేవుని ఆజ్ఞ. ధూపము అనగానే మన జ్ఞాపకం రావాల్సింది ఏమిటంటే కీర్తన గ్రంథంలో 141వ కీర్తన గుర్తుకు రావాలి. ధూపం వేయటం అంటే ప్రార్థన చేయటం. గమనించండి పిల్లరా, 141వ కీర్తన 2వ వచనం చూడండి. నేను
నా ప్రార్థన ధూపం వలను, గమనించండి, నా ప్రార్థన ధూపం వలను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారంలోనుగాక. ధూపం ప్రార్థన, నైవేద్యము ధూపం ఉదయ సాయంకాలంలో వేయబడే ఇవి ప్రార్థన అని గమనించాలి. ఈ ప్రార్థన ఒక ధూపం వలె దేవుని సన్నిధికి చేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ధూపము దేవుని వాక్కు చేత నింపబడ్డట్టు మనం గమనించాలి. కరెక్ట్ పిల్లరా? ఈ ధూపము ధూమ స్తంభము అన్నాడు పరమగీతంలో. ధూమ స్తంభము ఒక స్తంభం వలె యాజకత్వం జరిగిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఒక మరి స్తంభం వలె దేవుని సన్నిధికి ప్రయాణం చేయాలి. ఇక్కడ నుంచి మరి దేవుని సన్నిధికి అది చేరాలి. అందుకని దీనిని ధూమ స్తంభము అన్నాడు. పరమగీతంలో 3వ అధ్యాయము 12వ వచనం కానీ మీరు చూడగలిగితే ఇందులో ధూమ స్తంభము అనేటువంటి మాట వ్రాయబడింది. అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగటం దేవునికి ఇష్టము. అలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు మరి మన జీవితాల్లో పొందుకుంటూ దైవాత్మతో నింపబడుతూ ఆయన కృపలో మన ప్రతినిత్యము ఆధారపడి జీవించవలసిన వారమంటున్నాం. అలా ప్రభువుకి ప్రతినిత్యము ఈ కార్యాలు జరిగించాలి. ప్రార్థన ధూపం వలె ఈ ప్రార్థన జరిగించాలి. మనం చేసే అర్పణ, ప్రార్థన అర్పణ, ఈ స్తుతి ఆరాధన, స్తుతి యాగము ప్రభు సన్నిధికి చేరేదిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. పిల్లరా, మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఇంకొక మాట చెప్తాను. పరలోకము నుండి భూమి మీద ఆ బోర ఊదగానే, మొదటి బోర ఊదగానే మనకి కనపడని విషయం ఏంటంటే, గమనించండి, రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడిను. రక్తముతో మిళితమైన వడగండ్లు ఇవి మరి గమనించండి. దేవుని యొక్క వడగండ్లు అనేవి ఆకాశములో ఉంటాయని మనకు తెలుసు. మరి రక్తముతో మిళితమై అన్నాడు. రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు మరలా అగ్ని పుట్టి భూమి మీద మరి పడవేయబడినట్టుగా వ్రాయబడుతుంది. అంటే భూమి మీద అగ్ని రగలబోతుంది. ఆ బూర ఊదగానే భూమి మీద అగ్నిగంధకాలు కురవబడతాయి. ఈ అగ్నిగంధకాలు కురవబడతాయి అనేటువంటి మాటను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు తెగుళ్లలో ఇది ఒక తెగులు. నిర్గమకాండం 9వ అధ్యాయం మీరు చూస్తే అందులో 23, 26 వచనాల్లో ఈ మాటలు రాయబడతాయి. నిర్గమకాండం 9వ అధ్యాయము 23, 26 వచనాల్లో మనం చూడగలుగుతాం. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా, గమనించండి, ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయును. ఐగుప్తు దేశం అంతటా అది రాజ్యం అనేది మొదలుకొని ఎన్నడనో అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయట నుండి యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములో ప్రతి కూరను చెడగొట్టెను. పొలములోని ప్రతి చెట్టును విరుగగొట్టెను. అయితే ఇశ్రాయేలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. గమనించండి, అగ్ని గంధకాలు మరి కురిపించబడ్డాయి ఐగుప్తు మీద. ఐగుప్తు దేశంలో అగ్ని గంధకాలు కురవబడ్డాయి దేవుని సన్నిధి నుంచి. ఇది ఒక
తీర్పు పిల్లరా, ఒక పనిష్మెంట్. ఇలాగన ఈ దినాన్న రాబోయేటువంటి ఆ దినాల్లో భూమి మీద అగ్ని గంధకాలు కురవబోతూ ఉన్నాయి. మొదటి బోర ఊదబడగానే ఆ శబ్దానికి ఇక్కడ జరిగేటువంటి ఆ కార్యాన్ని మీరు గమనించండి. రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని, రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని భూమి మీద పడవేయబడబోతున్నాయి. మహాఘోష భూమి మీద జరగబోతుంది. ఈ భయంకరమైన తీర్పును ఒకసారి విజువలైజ్ చేసుకుని పిల్లరా, ఒకసారి కళ్ళు మూసుకుని ఆ సంభవించే సంభవం ఎలా ఉంటుందో. అగ్ని గంధకాలు కురుస్తూ ఉంటే, వర్షం కురిస్తేనే మనం వర్షంలో తడిచి రావడానికి ఇష్టపడం. ఏదో ఒక షెల్టర్ కింద తలదాచుకుంటాం, వర్షానికే తడిచిపోతామేమో అనేది. మరి అగ్ని వర్షం కురుస్తుంటే పరలోకం నుండి ఇది ఎక్కడో ఒక ప్రాంతంలో ఉండి ఒక ప్రాంతంలో లేకపోవటం కాదు. మొన్న 2 దినాల క్రితం హైదరాబాద్ సిటీలో భయంకరంగా వర్షం పడిందట. మరి మా ఏరియాలో ఏం పడలా, జూబిలీస్ ఏరియాలో అలా సిటీలో చాలా భయంకర ఈదురుగాలులు, వర్షం, కుంభవర్షం పడిందని మన న్యూస్లో విన్నాం. కానీ ఈ అగ్ని ఒక ప్రాంతంలో కురిసి ఇంకో ప్రాంతంలో కురవదు అనడానికి లేదు. ఈ అగ్ని వల్ల 3వ వంతు భూభాగం, ఈ భూభాగంలో 3వ వంతు నాశనం కాబోతుంది, కాలిపోబోతుంది. అగ్ని కణాలు భూమి మీద కురవబోతున్నాయి పిల్లరా. ఇంకొక విషయాన్ని గమనించండి. సొదొమ గొమొర్రా గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు వాక్యంలో విన్నాం. సొదొమ గొమొర్రాను దేవుడు ఏ విధంగా అగ్ని గంధకాలతో నాశనం చేశాడో మనం విన్నాం. ఇది మీకు కావాలంటే ఆదికాండం 19వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో వ్రాయబడింది. అగ్ని గంధకాలు కురిపించగా ఆ దేశము కాలిపోయినట్టుగా అది మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించండి, దేవుని ఉగ్రత అనేది ఎంత భయంకరంగా, ఎంత తీవ్రంగా మానవాళి మీదకి వస్తుందో మనం చూసాం. ఆదికాండంలో 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 24, 25 వచనాలు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, గంధకం మండుద్ది. ఆ గంధకం మీద అగ్ని వేస్తే మరింతగా మండుతుంది. ఎంత భయంకరమో మీరు గమనించండి. గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించుచున్న వారందరినీ, నేల మొక్కలను నాశనము చేసెను. ఆ క్రమంలోనే లోతు భార్య వెనుకకు తిరిగి ఏమి జరుగుతుందో అనో, లేక తన వస్తువులు ఏమని ఇంట్లో మిగిలిపోయినవి వాటి సంగతి ఏంటి అనో, ఏదో ఒకవేళ లోకాశ ఏదైనా కానివ్వండి, వెనుకకు తిరిగి చూడొద్దని ప్రభువు చెప్పాడు. అయినా ఈమె తిరిగి చూసిన కారణంగా దేవుని యొక్క ఆ ఉగ్రత ఆ మీద కూడా దిగి వచ్చింది, ఉప్పు స్తంభమయ్యింది. గమనించండి, అగ్ని, ఆకాశము నుండి అగ్ని కురిసి. పిల్లరా, ఇవి ఎలా ఉంటామంటే దేవుని యొక్క ఉగ్రత అగ్ని రూపంలో దిగుతుంది. దేవుని ప్రత్యక్షత కూడా అగ్ని రూపంలో దిగుతుంది. ఏలియా మరి అక్కడ పిల్లరా బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టిన సందర్భంలో ఏలియా వారితో మరి ఒక ఛాలెంజ్ చేశాడు. వారు ఒక బలి పశువును వధించారు, దాని మీద కట్టెలు పెట్టి బలిపీఠం మీద అది ఉడకడానికి మరి అగ్ని కురవాలి అని మరి ఛాలెంజ్ చేశారు. అది ఎవరి వల్ల కాల. కానీ ఏలియా ప్రార్థించగా దేవుని అగ్ని రగులుకొని ఆ పశువు మాంసం మరి ఆ మాంసాన్ని రగిలించాడు దేవుడు.
అగ్ని జ్వాల, అగ్ని జ్వాల, మానవాడిని హతమార్చే జ్వాల, లోకాన్ని కాల్చివేసేటువంటి జ్వాల కురవబోతుంది. దీనికి వల్ల గంధకం తోడవుతుంది పిల్లరా. అగ్ని జ్వాలలో గంధకం తోడవుతుంది. ప్రభు ఒకేసారి మానవాళి అందరినీ సర్వనాశనం చేయకుండా, చూడండి, జల ప్రళయం సమయంలో ఒక కుటుంబమే ప్రత్యేకించబడింది. మిగిలిన వాళ్ళందరూ మరి నేలమట్టమైపోయి నాశనం అయిపోయారు. పిల్లరా, వారు దేవుని వాక్యానికి లోబడలేదు. కానీ కృపగల దేవుడు మనను విడువక ఎడబాయక ప్రతి దినం ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి వాడు మన పట్ల దినదినము నూతన వాత్సల్యత కలిగి ఉన్న దేవుడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం మరి 23-26 వచనాలు మనం చూస్తాం. దినదినము నూతనముగా మన ఎడల ఆయనకి వాత్సల్యత పుడుతూ ఉంది. అలాంటి దేవుడు పిల్లరా సంవత్సరాలు గడుస్తుంటుండగా యోవేలు రాస్తాడు, సంవత్సరాలు గడుస్తుంటుండగా ప్రభా నీ కార్యములు నూతన పరచునటువంటి ఓ చక్కటి మాటను మనం చూడగలుగుతాం పిల్లరా. అలా దేవుని యొక్క మాటలు దైవ చిత్తానుసారంగా మన జీవితాలలో జరిగించే మాటలు, శ్రేష్టమైన మాటలు ఆయన మన కొరకు వ్రాసి ఉంచినట్టు మనం గుర్తించాలి. చూడండి పిల్లరా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఈ అగ్ని గంధకాల గురించి రాశాడు. ఈ అగ్ని గంధకాల గురించి రాశాడు. నిజానికి అయ్యా సంవత్సరములు గడుచుండగా ప్రభా మీరు నూతనపరచు అని ప్రార్థించాడు. అటువంటి ఈ సమయంలో దేవుని యొక్క ఉగ్రత ఎలా దిగి వస్తుందో అనే విషయాన్ని కూడా ఆయన రాయటం జరిగింది పిల్లలు. చూడండి 2వ అధ్యాయం 30వ వచనం, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచెదను. పిల్లలు గమనించండి, రక్తము అగ్ని ధూమం భూమి మీద మరి కలుగుతాయి అన్నాడు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజహీనుడవుతాడని కూడా విషయం చెప్పాడు. చంద్రుడు రక్తహీనుడవుతాడని చెప్పాడు. ఓ పిల్లరా, మీరు గమనించండి, దేవుని వాక్యాలు, దేవుని మాటలు ఎంత గంభీరమైనవో, ఎంతగా మానవాళ్ళలో మరి ఆయన యొక్క శిక్షను జరిగించడానికి ఆయన ఈ విషయాలన్నీ మనకు తెలియపరుస్తున్నాడు. పిల్లరా, కృపా కనికరం గల దేవుడు మనల్ని ఎన్నడూ విడబాయడు, నడిపించే దేవుడిగా మనకున్నాడు. అయితే మన బ్రతుకులలో మనం దేవునికి ఆయనకు చెల్లించవలసినటువంటి ఘనత మహిమ ప్రభావాలు మనం ఆయనకు చెల్లించుకుండగా, ఆయనకు లోబడవలసిన వారమేండగా ఆయనకు మనం లోబడకుండగా పాపానికి ప్రోకలాడుతున్నాం కనుక శిక్ష అంత తీవ్రంగా మన మీదకి రాబోతుంది. అగ్ని గంధకాలు పిల్లరా, ఎప్పుడైనా వర్షం కొంచెం అధికమై గాలి ఎక్కువై వడగండ్లు పడితేనే తట్టుకోలేని ఈ మానవుడు అగ్ని గంధకాలతో పాటు వర్షం కురుస్తుంటే, అగ్ని గంధకాలే వర్షం వల్లే భూమి మీద పడుతూ ఉంటే ఈ మనిషిని యొక్క గతి ఏమిటి? ఒకసారి ఆలోచించేయండి. అది మానవ సాధ్యమైనా తప్పించుకోవటం? ఎక్కడికి వెళ్తాడు? ప్రపంచమంతా జరుగుతుంది. ఈ యొక్క వేదనకరమైన పరిస్థితి లోకమంతా జరగబోతుంది. ఏదో ఒక పట్టణం జూబిలీలో పడింది, మౌలాలో లేదు అనడానికి ఏది పిల్లరా? ఇది ప్రపంచమంతా, భూలోకమంతా ఈ అగ్ని గంధకాలతో కూడుకున్నటువంటి ఆ మహాభయంకరమైన పరిస్థితి కురవబోతుందనే విషయాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు. మీకు ఇంకో మాట తెలుసా? అగ్ని ప్రభు మరి అగ్ని గంధకాలని దాచిపెట్టాడట. చూడండి ఒకసారి, కీర్తన గ్రంథంలో 18వ కీర్తన 13వ వచనం కానీ మీరు చూడగలిగితే ఆయన ఒక చక్కటి మాటను మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమని చూద్దాం. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. ఇంకా 12వ వచనం కలిపి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. 12, 13 రెండు చూద్దాం. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండును మండుచున్న నిప్పులను దాటిపోయాను. మేఘములో చూడు పిల్లరా, మేఘములను ఆయన సన్నిధి కాంతిలో నుండి
మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయిను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఎంత భయంకరం! వడగండ్లు, నిప్పులు దేవుని సన్నిధిలో అవి దాచిపెట్టబడ్డాయి, అవి దేవుని సన్నిధిలో ఉంచబడ్డాయి. సమయానికి ఈ కడవ దినాల్లో అవి కుమ్మరించాలి గనక, ఈ కడవ దినాల్లో మానవాళి మీద ఆ యొక్క వడగండ్ల దాడి చేత వారిని అంతమొందించాలి గనక ప్రభు దాచిపెట్టాడు. పిల్లరా, దాచిపెట్టాడు. సమయం త్వరగా వస్తుంది. తగిన కాలంలో తగిన సమయంలో ఆయన కార్యాలు జరుగుతివి అని మనం గమనించాలి. తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అగ్నిగంధకాలు దాచిపెట్టాడు. యోబు గారు కూడా దీని మీద ఒక మాట మాట్లాడతాడు. యోబు గ్రంథంలో నుంచి 38వ అధ్యాయము చూడండి పిల్లరా, 38వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా, నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా, ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. వడగండ్ల నిధులు దేనికోసం దాచాడంట? యుద్ధం కోసం, యుద్ధ దినాల కోసం. ఎంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాలో మీరు గమనించండి. మారు మనసు అనుభవం లేకపోతే, నీ జీవితంలో ప్రభునామాన్ని హెచ్చించే అనుభవం లేకపోతే, బాప్టిజం తీసుకొని ఆయన సంఘములో పాలు పంచుకోకపోతే, పిల్లరా ప్రభుని ఆనందింపచేయలేని జీవితంలో నీవు ఉంటే, దుర్మార్గమైన ఆలోచనలు, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నీవుగా చిక్కుకొని ఉంటే, నామకార్థ స్థితిలో ఉండి నాశనం అయిపోతూ ఉంటే, ఈ ఉగ్రత పెను తుఫాను వలె, వడగండ్ల వాన, అగ్ని కలిసి రాబోతుంది అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఆ పరిస్థితి రాకముందే మనం దిద్దుకోవాలి, మనం దేవునికి సమర్పించుకోవలసిన వారమైంటున్నాం. అంతేకాదు పిల్లరా, ఈ విషయాన్ని మరి ప్రభు ఇంకా లోతుగా మాట్లాడుతున్నాడు. అసలు భూమిని ఎందుకు భద్రంగా ఉంచాడు? భూమిని దేవుడు ఎందుకు కాపుదల చేస్తా ఉన్నాడు? చూడండి, పేతురు గారు రాస్తున్నాడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు, గమనించండి, 1-2 సార్లు చదవండి, అర్థం కాకపోతే 1-2 సార్లు చదివి అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ఆకాశము, మనం చూస్తున్న ఆకాశం, భూమి, మనం నివసిస్తున్న భూమి, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. ఆకాశం, భూమి అగ్నితో దహించబడడానికి దేవుడు భద్రంగా ఉంచాడట, దాచిపెట్టి ఉంచాడు ఆ సమయం కొరకు. ఆ సమయం వచ్చినప్పుడు అగ్ని గంధకాలతో దీన్ని దహించి వేస్తాడు, కాల్చి వేస్తాడు. ఆ విషయం చెప్పే సమయంలో ఆయన ఎలా భద్రం చేశాడు అంటే, అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. వాక్యంతో భద్రం చేశాడు. వాక్యము యేసయ్యే. వాక్యం మన జీవితాల్లో రగలవలసినటువంటి వాక్యం. మన జీవితాల్లో మనను ప్రభు కొరకు సంసిద్ధము చేయవలసిన వాక్యము యేసయ్యే. ఆ యేసయ్య ఈ భూమిని భద్రంగా ఉంచాడు. ఒక దినం రాబోతుంది, ఆ దినమున అగ్ని గంధకాలతో ఆ భూమి తగలబడబోతుంది. అలానే పిల్లరా, ఇంకొక విషయం 10వ వచనం కూడా చదువుదాం.
10, 11, 12 వచనం కూడా చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. అంటే అగ్ని కురిపించబోతున్నాడు. అగ్ని భూమి మీద కురవబోతుంది. అది కూడా చెప్తున్నాడు చూడండి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియో దాని మీద ఉన్న కృత్యమును కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. జాగ్రత్త, జాగ్రత్త. నీ విశ్వాస విషయంలో, నీ నిరీక్షణ విషయంలో, నీ అనుదిన జీవన విధానంలో, నువ్వు చేసే ప్రార్థన విజ్ఞాపనలో, నువ్వు ఇచ్చే సాక్ష్యంలో, నువ్వు కనపరిచే ప్రతి విషయంలో జాగ్రత్త. పిల్లరా, దేవుని వాక్యం ఇప్పుడు మామూలుగా మరియమ్మ మార్తమ్మ కథలో చేపలు పట్టుకున్నటువంటి శిష్యులను, లాజరు చనిపోయాడు లేపడనో, ఇలాగా మనం ఏదో టేక్ ఇట్ ఈజీ అన్నట్టు విషయాలు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. లాజరు ధనవంతుడనో ఇవి చెప్పుకుంటే ఉపయోగం లేదు. అందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక మర్మాలను వెతకాలి. మన జీవన విధానాన్ని ప్రభుతో మిళితం చేసుకున్నటువంటి అద్భుతమైన విధానాన్ని వెతుక్కోవాలి. ఆయనతో కలిసి మన జీవితం ముందుకు సాగాలి పిల్లరా. అందుకనే జాగ్రత్త. నువ్వు చేసే పనుల విషయంలో జాగ్రత్త, నువ్వు చేసే కార్యం విషయంలో జాగ్రత్త, నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు చూచే చూపులో, నువ్వు చేసే పనిలో జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరా, గమనించండి. అగ్నిగంధకాలు భూమి మీద కురిసినప్పుడు, భూమి యొక్క పరిస్థితి ఏమిటి? అగ్నిగంధకాల్లో ఒకవేళ నువ్వు సంఘంతో పాటు ఎత్తబడకుండా మిగిలిపోతే, పెళ్లి కుమార్తె సంఘంతో పాటు ఎత్తబడకుండా మిగిలిపోతే పరిస్థితి ఏమిటి? ఆ దుస్థితి ఏమిటి? భూమి మీద ఎంత అల్లకల్లోలం జరుగుతుందో మీరు గమనించండి. భూమి మీద ఎంత వేదన జరుగుతుందో మీరు గమనించండి. ఏమీ లేనటువంటి ఈ యొక్క కరోనా వైరస్కే అల్లాడిపోతుంది లోకం. కంటికి కనపడకుండా వైరస్ మానవ ప్రాణాలు తీస్తుంది అని భయపడిపోతున్నారు తప్ప అగ్నిగంధకాలు కురిస్తే, వర్షంలోన అగ్నిగంధకాలు కురిసి భూమిని కాల్చివేస్తుంటుంటే, అగ్ని పడగానే ఎంతమంది కాలిపోతారో, ఎంతమంది రోస్ట్ అయిపోతారో గమనించండి. భూమి మీద దేవుని కోపం, ప్రచండమైన కోపం అగ్ని గంధకాల వలె కురవబోతుంది, కుమ్మరించబడబోతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మరలా మనం 38వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. 38వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. సముద్రపు ఓటులలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములో నీకు తిరుగుబడినా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసినలా చెప్పుమో. నీకేమైనా తెలిస్తే చెప్పు. వెలుగు నివసించు చోటులకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనుపోదువా? దాని గృహమునకు నీవు త్రోవలను నీవెరుగుదువా? నీ హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? పిల్లరా, వడగండ్లు, అగ్ని వడగండ్లు, రక్తముతో మిళితమైన మహాభయంకరం. ఈ దుస్థితి లోకం మీదకి వస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. ఆ దుస్థితి లోకం మీదకి వస్తే మన పరిస్థితి ఏంటి? మన ముందే ఎత్తబడే గుంపులు ఉండాలి. ఒకవేళ
మరణించకుండా, ఎత్తబడే గుంపులు లేకుండా సజీవుడిగా ఉంటే ఈ శ్రమలు వస్తే ఎలా? ఒకవేళ నీవు మరణము చెందకముందే రాకడ వస్తే ఎత్తబడే గుంపులో ఉంటాను అనే నమ్మకం, విశ్వాసం నీకుందా? ఎత్తబడే సంఘములో ఉండగలిగే ఆ భక్తి శ్రద్ధ నీలో ఉన్నవా? ఏమి నీ పరిస్థితి? పిల్లరా, మన ప్రాణ మరి పోకడ, ప్రభు రాకడ ఏది ముందో మనకు తెలియదు. విషయాన్ని గమనించండి. దేవుని వాక్యానికి శ్రద్ధతో మనసు విప్పి మీరు ప్రథమ స్థానాన్ని మీ బ్రతుకులో మీరు ఇవ్వండి. దేవునికి భయపడండి, దేవుని వాక్యాన్ని గౌరవించండి, లోబడండి, వాక్యానుసారంగా జీవించాలనేటువంటి కోరిక కలిగి ఉండండి. అగ్ని గంధకాలం పిల్లరా, మహాభయంకరమైన పరిస్థితి లోకం మీదకి రాబోతుంది. ఆ అగ్ని గంధకాలు భూమి మీద పడినప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి దేవుని ఉద్దేశం ఏమిటి అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తే భూమి మీద జరిగినటువంటి మార్పుని గురించి కూడా వివరిస్తా ఉన్నాడు. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన రిజల్ట్ అగ్ని గంధకాల భూమి మీద పడవేయబడినందువల్ల ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది అని ఆలోచిస్తే అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. పిల్లరా, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నేల మీద 4 రాళ్ళు ఒక పొయ్యి రూపంలో ఏర్పరచుకొని కట్టెలు పెట్టి వంట చేసుకున్న తర్వాత మీరు ఆ నేల ఒక్కసారి చూస్తే అగ్ని చేత అది దహించబడి కాలిపోయి మహాభయంకరమైన తీవ్రమైన వేడిని వెదజల్లుతుంది. అవునా కదా? ఆ వేడి నిన్ను ఆవరిస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఆ స్థలాన్ని ఒకవేళ నువ్వు ముట్టుకుంటే నీ చేతులు కాలిపోతాయి. అలా అగ్ని ఆరిపోకుండా భూమి మీద కురిసినప్పుడు మళ్ళా అగ్ని ఆరిపోకుండా గంధకం ఒకటి దానికి యాడ్ చేయబడుతుంది. అది నేల మీద పడ్డప్పుడు ఆ నేల తగలబడిపోతుంది, కాలిపోతుంది. ఒక విధంగా చెప్పండి, అది ఒక భయంకరమైనటువంటి ఒక కేక్ లాగా బండబారిపోయినటువంటి ఆ రూపం దానికి వస్తుంది. కాలి ఇటుక చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇటుక, బ్రిక్, మట్టితో దాన్ని తయారు చేస్తారు. ఆ మట్టితో తయారు చేసినటువంటి ఆ బ్రిక్ షేపులో ఉన్నటువంటి ఆ మట్టి ముద్దను అగ్నితో కాలుస్తారు. అగ్నితో కాలిస్తే అది ఆ చెమ్మంతా పోయి, తడంతా పోయి, అది గట్టిగా ఒక చక్కటి ఆ బ్రిక్ గట్టిగా అది తయారవుతుంది. అలా అగ్ని గంధకాలు భూమి మీద కురిస్తే 3వ భాగం, ఇప్పుడు ప్రపంచంలో 3 భాగాల్లో నీళ్లు ఉన్నాయన్నారు, ఒక భాగంలో భూమి ఉందన్నారు. అయితే ప్రభు చెప్పేది సముద్రాల గురించి ఏం చెప్పట్లా. నెక్స్ట్ మనం వెళ్తా ఉంటాం కదా ధ్యానం చేసుకుంటూ, బోర్లు ఊదుతుంటే ఒకటి వస్తుంది. ఈవేళ ఈ మొదటి బోరలో ఆయన ఎవరికి తీర్పు అంటే భూమికే 3వ వంతు భూమి కాలిపోతుందట. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్న ఈ భూభాగంలో 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి. నీళ్లు ప్రక్కన పెడదాం, 1 వంతు ఒకవేళ మన లాంగ్వేజ్లో లెక్కలు వేసుకుంటే చారణ భూమి. ఇందులో 3వ భాగం కాలిపోతుందట. 3వ భాగం అగ్ని గంధకాల చేత కాల్చబడుతుంది. అదే చెప్పే మాట. భూమిలో 3వ భాగం కాలిపోవును. భూమిలో 3వ భాగం. ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లలో, అది అరణ్యం అనుకోండి, పంటకొచ్చే ఫలాలు పండే చెట్లు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఆ చెట్లలో 3వ భాగము కాలిపోవును. 3వ భాగం అనే మాట మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈ 3వ భాగం కాలిపోతుంది అన్నాడు. ఇలానా ఇంకో మాట కూడా మీరు గమనించండి.
మూడు విషయాలు ప్రస్తావించాడు ఇక్కడ. అగ్ని గంధకాలు భూమి మీద కురిసినందువల్ల జరిగే నష్టం మూడు రకాలుగా చెప్పాడు. ఒకటి, భూమిలో 3/3 కాలిపోతుంది, చెట్లలో 3/3 కాలిపోతుంది, పచ్చగడ్డి మాత్రం మొత్తం కాలిపోతుందట. ఈ శిక్ష భూమి మీదకి వస్తుంది పిల్లరా. చెట్లలో అగ్ని, భూమి మీద అగ్ని, భూమి మీద అగ్ని జ్వాల రగులుతూ ఉంది. ఈ భూమి మీద దేవుని తీర్పు అగ్ని వలె భూమి మీద దిగి వచ్చింది పిల్లరా. ఈ భూమి మీద దేవుని యొక్క తీర్పు, మహాభయంకరమైన తీర్పు జరుగుతుండగా మానవాళి స్థితి ఏమిటో మీరు గమనించండి. మానవాళి స్థితి ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి. ఆ కాలిపోయి, ఆ భూమి అంతా కాలిపోయినందువల్ల మరలా భూమిని సేద్యం చేసి పంటలు పండించే అవకాశం లేదు. ఎందుకంటే అది కాలిపోయి చిత్తమైపోయింది. అది కాలిపోయి అది ఒక గడ్డ కట్టినట్టు కాలిపోయింది. దున్నడానికి కూడా రాదు. ఒకవేళ ఏదైనా ఇనప వస్తువులు మరి పెట్టి ఇనప రాడ్లతో అది ముళ్ళుగా చేసి ఒకవేళ దున్నితే కూడా అది దున్నలేరు. ఎందుకంటే దేవుని ఉగ్రత. అవి దున్నలేరు కనుక పంటలు ఉండవు. పండించే వాళ్ళు ఒకవేళ ఉన్నా పంటలు వేయడానికి పరిస్థితి అనువుగా ఉండదు. కాలిపోయిన భూమి, తోటలు లేవు, చెట్లు లేవు, ఫలాలు లేవు, పంటలు లేవు, తిండి గింజలు లేవు. అటువంటి పరిస్థితుల్లో లోకమంతా అల్లాడిపోతుంది. ఎప్పుడు సస్యశ్యామలముగా ఉండేటువంటి ఈ భూమి, పచ్చికతో మరి ఎప్పుడు విలసిల్లేటువంటి ఈ భూమి కాలిపోయి భయంకరమైనటువంటి స్థితికి రాబోతుంది అనే విషయాన్ని చెప్పాడు. అలానే పిల్లరా, మరి ఫలాలు ఉండవు, వంట చేసుకోవడానికి వంటకు కట్టెలుండవు. ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకి గ్యాసులు ఉన్నాయి, కానీ దాదాపు విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంతవరకు ఇంకా కట్టెలతోనే వాళ్ళు వంట చేసుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. వారికి వంట చేసుకోవడానికి అవకాశాలు లేవు, కట్టెలు లేవు, వంట చెరుకు లేదు పిల్లరా. అలానే పిల్లరా, మరి ఆ యొక్క తోటలన్నీ నాశనం అయిపోయినాయి, పండ్ల తోటలన్నీ నాశనం అయిపోయినాయి, ఫలాలు లేవు, వంట చెరుకు లేదు. అలా మరి ఆ విషయాన్ని మనం గమనిస్తే భూమిలో 3వ వంతు, అదే విషయం అక్కడ రాయబడింది. ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి మరి మీరు గమనిస్తే 3వ భాగం కాలిపోయింది, 3వ భాగం అగ్నికి ఆహుతైపోయింది. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను. ఈ పరిస్థితి, ఈ దుస్థితి మన కళ్ళారా చూడకుండా ఎత్తబడే సంఘం, మరి పెళ్లి సంఘం ఎత్తబడితే ముందుగానే సంఘంతో పాటు మనం కూడా ఎత్తబడాలి. లేకుంటే మన మరణం ముందొస్తే మరి ప్రభుతో కలిసి ఉండడానికి మనం వెళ్ళాలి. ప్రభునందు మృతులు ధన్యులు అటువంటి పేరు పొందుకొని మనం వెళ్ళాలి. గమనించండి. చూడు పిల్లరా, ఈ పరిస్థితి గురించి యోవేలు గ్రంథంలో ఒక మాట రాశాడు. ఏంటంటే పచ్చగడ్డి అంతా కాలిపోయిందట. అలానే ఇక్కడ తిండి లేక మరి భోజన పదార్థాలు లేక అల్లాడిపోతున్నట్టు మనం చూస్తున్నాం. చూడండి, 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎందుకంటే పచ్చగడ్డి అంతా కాలిపోయింది అన్నాడు. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. ఎంత భయంకర, ఎంత బీభత్సంగా ఉందో లోకం ఒకసారి చూడండి. దేవుని తీర్పు అంటే ఆషమాషి కాదమ్మా. గమనించండి, ఎంత భయంకరమైన తీర్పు లోకం మీదకి వస్తుందో. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేశాను. ఆ మంట, తోట చెట్లు, ఫలాలు లేవు, తినడానికి ఫలాలు లేవు. ఇంత దౌర్భాగ్యమైన ఈ దుస్థితికి మానవాళి రావటం మనం గమనిస్తున్నాం. ఆ దుస్థితికి రాకముందే నేడు మన సమయం ఉండగానే దేవుని బిడ్డలుగా, దేవుని ప్రియులుగా మనం సాగి వెళదాం. ఆయన చిత్తాన్ని మనం గమనిద్దాం. ఆయన మాటలను మనం గౌరవించి వాక్యాన్ని విధేయులై వాక్యానుసారంగా మనం చూద్దాం. పిల్లరా,
బాకా బూర అని మనం చెప్పుకుంటున్నాం కదా. మొదటి బూర ఊదినప్పుడు ఆ సంభవం జరిగింది. 2వ అధ్యాయంలో యోవేలు గ్రంథం మొదటి వచనం ఒకసారి చూడండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు. గమనించండి, యెహోవా దినము వచ్చుచున్నదనియు, అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఈ దుస్థితి పిల్లరా మనకి ఎదురుపడక మునిపే ప్రభు చిత్తాన్ని ఎరిగి దేవునికి లోబడదాం. ఒకళ్ళు ఎవరైనా భూమిని సాగు చేద్దాం అని ఏదైనా టెక్నాలజీనో అదో ఇదో ఉపయోగపట్టి ఏదో చేద్దాం అనుకుని ఒకళ్ళు ప్రయత్నం చేసి ప్రయాసపడితే, మానవుడు తన జ్ఞానం అంతా ఉపయోగించి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే, మొదటి అధ్యాయం యోవేలు గ్రంథం 17వ వచనం చూడండి ఏమంటున్నాడు. విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోచున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయును, కళ్ళపు కొట్లు నేల పడి ఉన్నవి. నువ్వు పంట కూడా పండించలేవు. భూమి కాలిపోయి చిత్తం కట్టేసింది, గడ్డగట్టేసినట్టుగా ఇటకలాగా అయిపోయింది. ఈ మహాభయంకరమైనటువంటి దుస్థితిలో లోకం ఉండబోతుండగా పిల్లరా, మరి మన బ్రతుకు దినాలు శ్రేష్టమైనటువంటి ఈవులు పొందుకుని ఉండాలంటే నేడు వన సమయం ఉండగానే మన జీవితంలో గొప్ప మార్పును మనం పొందుకుని ఉండాలి. దేవుని వాక్యాన్ని వినగలిగే మనస్సు మనకు కలిగి ఉండాలి. వాక్యానికి లోబడాలి పిల్లరా. అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. వంట చేసేటప్పుడు చేతికి ఏదైనా కొంచెం అగ్ని ఆ వంటకప్పుడు ఏదైనా కొంచెం పాత్ర కాలితేనే సహించలేక ఎంతో వేదన చెందుతాం. ఆ కిచెన్లో పని చేస్తున్నప్పుడు ఏదైనా కొంచెం అగ్ని అటు ఇటు అయ్యి వంటికి కాలితే ఎంతో వేదన పడతాం. అలాంటిది వర్షంలాన అగ్ని గంధకాల మంట కురుస్తూ ఉంటే, నీవు దహించి వేయబడుతూ ఉంటే, అగ్ని జ్వాలలకి నీవు కాలి మసైపోయి బొగ్గైపోతుంటుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు గమనించావు పిల్లరా. ఈ భయంకరమైన పరిస్థితి మీరు గమనించండి. అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. దేవుని యొక్క ఆ ఉగ్రత ఎంత తీవ్ర రూపం దాలుస్తుందో గమనించండి. ఇంతవరకు మనం ఆ యొక్క ముద్రలు విప్పినప్పుడు చూసాం. యుద్ధాలు అన్నాం, కరువు అన్నాం, ఆకలి అన్నాం. కానీ దాన్ని మించి తీవ్ర రూపాన్ని ధరించింది దేవుని ఉగ్రత. మొదటి బూర భూమి మీద మూడో భాగం కాలిపోయింది. గడ్డి మొత్తం, పంటలు, చెట్లు అన్నీ 3వ భాగం కాలిపోయి. పిల్లలు గమనించండి. అది ఒక్కసారి ఊహించుకోండి, ఊహలోకి వెళ్ళండి. మనం ఎంత భయంకరమైన స్థితిని ఎదుర్కోబోతున్నామో, ఎంత భయంకరమైన ఉగ్రత మన ముందు పెను తుఫాను వల్ల రాబోతుందో, అది ఎంత వేగంగా మన దగ్గరకు వస్తుందో గమనించండి. దినాలు గడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దినము గడుస్తుండగా ఒక్కొక్క దినం దాని వైపు మనం వెళుతున్నామనే విషయాన్ని మీరు గమనించండి. లేక ఒక్కొక్క దినం గడుస్తుండగా అదే మన ముందుకు దగ్గరగా వస్తుందనే విషయాన్ని గమనించండి. వయసు పెరుగుతుందేనే ఆనందం కాదు, బర్త్డేలు చేసుకున్నామని ఆనందం కాదు, వెడ్డింగ్ డేలు చేసుకున్న ఆనందం కాదు పిల్లరా. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆ తెగులు, అగ్ని జ్వాల మరి నన్ను ప్రమాదానికి ఈడ్చుకుండగా, ప్రభా నన్ను రాజ్యములో చేర్చుకో అని సిలువలో దొంగ ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి లోబడాలి, దేవుని చిత్తాన్ని గమనించాలి. అట్టి ఆ ధన్యత నీకు కావాలి అంటే నేడే ప్రభుని రక్షగా అంగీకరించు, ప్రభుని హృదయంలో చేర్చుకో, ప్రభువుకు లోబడు, వాక్యానికి లోబడు, దేవుని సన్నిధిలో మోకరించు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలు పొందనాను. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చేసిన ఎంత తీవ్రమైన నైనా ఆ యొక్క శ్రమ భూమి మీదకి వస్తుందో మాకు చెప్పావు. మేము ఎలా సిద్ధపడాలో కూడా మాకు నేర్పించండి నాయనా. నీ
నీవు పంపే శ్రమలో నుంచి మేము తప్పించుకోలేం. నీవు ప్రేమ చూపితే తప్ప, నువ్వు కృప చూపితే తప్ప, మా జీవితంలో గొప్ప మార్పును ప్రభా నీవు కలిగిస్తే తప్ప ఆ శ్రమ నుంచి ఎవడూ తప్పించుకోలేడు. కనుక సహాయం దయచేయండి. ఇంత తీవ్రంగా ఆ శ్రమ ఉందనే అర్ధగంట సేపు పరలోకంలో ప్రభా నిశ్శబ్దం. ఈ భయంకరత్వాన్ని సహించలేక ఇంత భయంకరంగా భూమి మీదకి శ్రమ దిగి వెళుతుంది అనే విషయాన్ని ఎరిగి మౌనం, నిశ్శబ్దం అలుముకుంది. నిజమే నైనా, ఈ తీవ్రమైన భయంకరమైన పరిస్థితుల నుంచి మానవాళిని విడిపించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. కనుక ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరిలో ప్రభా గొప్ప మార్పుని కలిగించండి. నీ వాక్యాన్ని గ్రహించగలిగే మనసు వాళ్ళు దయచేయండి. లోబడగలిగే స్థితి దయచేయండి. దేవాని స్తోత్రాలు. నేను వాక్యం విడిచిపెట్టకుండా నూరంతలుగా వారి హృదయాల్లో ఫలించేటట్టు మీ కృప చూపండి. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నైనా ఒకవేళ ఇప్పుడు వినకపోయినా తర్వాత వాక్యాన్ని విన్న అటువంటి బిడ్డలలోనూ నీ కృపను చూపండి. నీ ప్రేమను కనపరచండి. నేను వీరిలో ఏవైనా బలహీనతలుంటే, శరీర రుగ్మతలుంటే తట్టండి, లేవనెత్తండి, విడిపించండి. మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. అలానే ప్రపంచం అంతా ఉణికిపోతూ ఉంది. మరి ఈ కరోనా వైరస్కే ఇంత అలజడి, ఇంత మరి వేదన, కలవరం లోకంలో కలుగుతూ ఉంటే అయ్యా నిజంగా ఇప్పుడు మా ముందు మీరు ఉంచినటువంటి వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు ఆ పరిస్థితి లోకం మీదకి వస్తే ఇంకెంత భయంకరంగా ప్రభు లోకం ఉంటుందో నాయనా, నేను గమనించేటువంటి, ఆలోచించేటువంటి మనసును మరి బిడ్డలు దయచేయండి. ప్రపంచమంతా నీ స్వాధీనంలో ఉంది. మీరే మీ చిత్తానుసారంగా నడిపించగల దేవుడు. ప్రభు బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యాన్ని ప్రభు నూరంతలుగా ఫలించేయండి. మీ చిత్త మీద రేపటి దినాన్ని కూడా మేము ఎలాగను కూడుకొని నీ వాక్యంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక మర్మములు మేము తండ్రి ధ్యానించగలిగినట్లు మీ కృపదే చేసి అంతవరకు మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.